కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్త నుండి పెద్ద స్థాయి నాయకుని వరకు అందరికీ న్యాయం జరిగేలా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంతో ముందుకు సాగుతున్నట్లు ఏఐసిసి అబ్జర్వర్ దీపక్ రాథోడ్, పిసిసి మెంబర్స్ ఎంఏ ఫైమ్, బుద్ధారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ యాదవ్ తెలిపారు. రామగుండ కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నికలతో పాటు డివిజన్ కమిటీల నియామకం కోసం ఏఐసిసి అబ్జర్వర్, పిసిసి సభ్యులు ఆదివారం గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కార్పొరేషన్ అధ్యక్ష పదవికి డివిజన్ అధ్యక్షులుగా, కమిటీ సభ్యులుగా సామాన్య కార్యకర్త కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త నాయకుని అభిప్రాయాలను తీసుకొని పార్టీ కోసం పనిచేసే వారికి, నిత్యం ప్రజల్లో ఉండే వారికే అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకే పార్టీ పదవులను కట్టబెట్టడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి సిఫారసులకు తావుండదని స్పష్టం చేశారు. అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మూల స్తంభాల నుంచి ఒక నాయకుడిని, ఒక జిల్లా అధ్యక్షుడిని, డివిజన్ ప్రెసిడెంట్ని అని ఇవన్నీ ఎన్నుకోవాలని ఒక ప్రక్రియ అనేది మొదలుపెట్టింది. దాని పేరే సంఘటన్ సృజన్ అభియాన్. అంటే దీన్ని పరిశీలికలుగా ముందు ఏదైతే రాజకీయ పార్టీలో అధ్యక్షుడిని ప్రకటిస్తుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే ఎవరైతే పరిశీలకులు పోతారో వాళ్ళు కింది స్థాయికి వెళ్ళి ఒక కార్యకర్త, సామాన్య కార్యకర్త అభిప్రాయం తీసుకొని మీ నాయకుడు ఎవరు కావాలనేది దాని మీద మీరు అభిప్రాయాలు సేకరణ చేసి ఏఐసిసికి పంపిస్తే ఏఐసిసి దీన్ని పరిశీలించి ఒక పరిశీలకులు ఎవరైతే వచ్చారో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ చూసి దాని ప్రకారం ఏఐసిసి మళ్ళీ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎక్సైజ్, ఒక ప్రక్రియని ఏఐసిసి దీన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది భారతదేశం మొత్తం మీద ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్త నాయకులు, లీడర్ల అభిప్రాయానికి అనుగుణంగా, మెజార్టీ నాయకుల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో సిఫార్సు చేస్తే, నామినేట్ చేస్తే పార్టీ పటిష్ట పడదని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా చేస్తే, అందులో తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో ఈ మాదిరి చేస్తూ ఉంది. మరి దీనికి మేము కార్పొరేషన్ పరిధిలో ఈ సిటీ కాంగ్రెస్ కమిటీ డిసిసి లెవెల్లో, అదేవిధంగా మన డివిజన్ కానీ, జిల్లా కమిటీ కానీ, డిసిసి ప్రెసిడెంట్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మరి ప్రజలకుతోని సంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉండే వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశమే ఈ యొక్క పరిశీలక అబ్జర్వర్లను నియమించడం జరిగింది. కేవలం పార్టీలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుతంగా, పార్టీ కమిటెడ్గా పార్టీని బతికించుకోవాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళను వెలికి తీస్తూ పార్టీ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల్లో అన్నింటికి ముందు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే వరకు, మరి తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇంకా ముందుకు నడిపించుకునేందుకు ప్రతి కార్యక్రమం ఎవరు ఏమిచ్చినా ఆ కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకుని వెళ్ళేటందుకు వేసేటటువంటి ఒక సృజనాత్మకమైనది. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువగా చాలామంది మదన పడతా ఉన్నారు. ఏమని కాంక్రీట్గా పనిచేస్తున్నాం, ఇంకోటి అవన్నీ లేకుండా నిర్ధారణ ఇంకొక ఏఐసిసి అబ్జర్వర్ మమ్ములను తోడుగా ఇక్కడికి ఇచ్చినారంటే క్షేత్రంలో ఉండే ప్రతి ఒక్కరిని గౌరవ ఏఐసిసి అబ్జర్వర్ దీపక్ గారు 1-in-1 కూడా నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుస్తారు. కనుక ఎవరు భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు మనసు విప్పి వారు చెప్పుకోవచ్చు. जो हमारा गुजरात में कांग्रेस पार्टी का एआईसीसी का अधिवेशन हुआ था, तो उसमें ये बात निकल कर आई थी कि संगठन को और गहराई तक ले जाने के लिए संगठन सृजन का अभियान चलाना है। उसी के तहत जो है ये प्रक्रिया शुरू हुई है, जिसमें पहले फेज में पूरे हिंदुस्तान के अंदर में जिलाधीशों को लेकर जो है वो संगठन सृजन का अभियान चलाया जा रहा है। धीरे धीरे ये फिर उसके बाद ब्लॉक कांग्रेस कमेटी, फिर मंडल कांग्रेस कमेटी की तरफ तरह ये बूस्टर तक जाने वाला है। ये इसके पीछे का एक
बहुत बड़ी सोच रही है पार्टी की। जो हमारे अभियान का जो सबसे प्रमुख उद्देश्य है वो है जिला अध्यक्षों की नियुक्ति एक लोकतांत्रिक तरीके से कराना, जिसमें अधिक से अधिक लोगों को ये मौका मिले, अधिक से अधिक कांग्रेस के कार्यकर्ताओं को ये मौका मिले कि वो अपनी बात हमारे समक्ष रख सके। और अगर वो कोई भी जो जिला अध्यक्ष बनना चाहता है उसको ये बाइंडिंग ना हो, मेरे साथ ये बड़े बड़े नेता लोग नहीं हैं या मेरे ऊपर किसी का आशीर्वाद नहीं है, उससे कोई लेना देना नहीं है, बल्कि हमारी कोशिश ये है कि जिसके साथ जनता है, अगर जनता का समर्थन उनके साथ है तो हम जनता के बीच में हम जाएंगे। अगर उनका ये मानना रहता है कि ये आदमी को लेकर या ये महिला को लेकर या ये इस व्यक्ति को लेकर जो है वो संगठन विश्वास रखता है कि ये जिला अध्यक्ष को के पद को जो है बखूबी निभा सकते हैं, तो ऐसे लोगों को आइडेंटिफाई करने के लिए हम जो है ग्रास रूट स्तर तक जाएंगे। इसमें मेरा ये भी मानना है कि मैं अपने जो हमारे साथ यहाँ पर ऑब्जर्वर पीसीसी की तरफ से भेजे गए हैं, इनके साथ भी मैं ये चर्चा कर रहा था कि अगर आने वाले समय में ये हमें महसूस होता है कि अपना जो कॉरपोरेशन वाला जो एरिया है, अगर इसको हमें 4 भागों में डिवाइड करना पड़े, मुझे मालूम चला कि यहाँ पर 60 कॉरपोरेटर हैं और 15-15 के 4 ऐसे जोन बनाए जाएं ताकि ये ना लगे कि हम यहाँ आए और जो दूर दूर से जो आने वाले थे वो यहाँ नहीं पहुँच पाए। हम आने वाले समय में कोशिश करेंगे कि 15-15 का जोन आप लोगों को बनाना होगा और हमारी कम से कम 4 बैठकें हम यहाँ करेंगे, हर जोन में 1 बैठक करेंगे। वो एक दिन में 2 बैठक भी हो सकती है, मॉर्निंग में 1 बैठक, ఈవినింగ్ में दूसरा बैठक। ఈ మీడియా సమావేశంలో రామగుండం నగర్ మేయర్ మాంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.